బయటపడుతున్న ట్యాపింగ్ గుట్టు నిందితులకు ప్రత్యర్థుల ఫోన్ నెంబర్లు ఇచ్చినమన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. సిట్ విచారణలో అంగీకారం మీడియా ముందు కూడా వెల్లడి. విచారణకు హాజరైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ 2 గంటలు ప్రశ్నించిన సిట్ చిరుమర్తికి మళ్లీ నోటీసులు. మంగళవారం విచారణ. మరికొందరు నేతలను ప్రశ్నించేందుకు సిట్ ఏర్పాట్లు. మరి ఈ నేతలలో బడా లీడర్లు ఏమన్నా ఉంటారా? మరి జైపాల్ యాదవ్ బీసీ, జైపాల్ యాదవ్ ఓ బీసీ, ఇక మన చిరుమర్తి లింగన్న ఎస్సీ. మరి ఎస్సీ ఎస్టీ వీళ్ళనే బలి చేస్తారు. గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు చేసిందేమో అసలు యాక్చువల్ గా ఆ ప్రభాకర్ రావు అంటోడు వెలమ, తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇదంతా ఉన్నది లెక్క. తర్వాత ఇప్పుడు కేటీ రామారావు వాళ్ళ గురించి ఎన్నుకో వస్తారు. ఇదంతా కూడా ఆదేశాలు జారీ చేసి ప్రయత్నాలలో వాళ్ళు పక్కకు మంచిగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ పని చేస్తారు ఫస్ట్. ఇంకో ఇట్లుంటుంది అన్నట్టు లెక్క. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారం గుట్టును ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు నిజాలు ఒప్పుకుంటున్నారు. తమ ప్రత్యర్థులు, తర్వాత వారి అనుచరులు, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ నెంబర్లను తాము నిందితులకు అందించినట్లు అధికారులు చెప్తున్నారు. విచారణలో భాగంగా నకిరికల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. కేసులో నిందితుడైన మాజీ అడిషనల్ డిఎస్పీ తిరుపతన్నకు ఎలాంటి సమాచారం అందించారు, ఎవరెవరి ఫోన్ నెంబర్లు చేరవేశారు, ఎందుకు ఇచ్చారు అనే వివరాలను సిట్ రాబడుతున్నది. అయితే తిరుపతన్న అడిగితేనే వేముల వీరేశం అనుచరుల ఫోన్ నెంబర్లు తన అనుచరుల ద్వారా పంపించానని ఇటీవల విచారణ అనంతరం చిరుమర్తి లింగయ్య మీడియాకు చెప్పారు. తాజాగా శనివారం మరో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుపతన్నకు 2 ఫోన్ నెంబర్లు ఇచ్చారని, ఆ 2 ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినట్లు పోలీసులు తనను ప్రశ్నించారని తెలిపారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఫోన్ నెంబర్లకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేయించిన మాట వాస్తవం. విషయం ఏంటంటే అప్పుడు కావాల్సిన ఫోన్ నెంబర్లు అన్నీ ప్రతిపక్షాలే, మీడియా అయితే మీడియా, ఎవ్వరి ఉంటే వాళ్ళే. ఎవ్వరు కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, లేకపోతే ఉన్నట్టుగా మాట్లాడితే వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయించి ఈ కథలన్నీ పడ్డారనమాట. అప్పుడు కేటీ రామారావు, తర్వాత కేసీఆర్, ఆ బ్యాచ్ అంతా కూడా మొత్తం అంతా పకడ్బందీగా ప్రభాకర్ రావు అంటాడు ఇంకా అమెరికాలోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ వచ్చి తీసుకొచ్చి పెట్టుకున్నారు. కొంతమంది మంచి ఆఫీసర్లు ఉంటారు, కానీ లంగ్ ఆఫీసర్ అటువంటి వాడు ఉంటాడు అనమాట కొంతమంది. అయితే తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇక ఇష్టం వచ్చినట్టుగా వాడు ఎవరినంటే వాడిని మొత్తం ఖతం చేసేసి వాళ్ళ ఫోన్లు ఇవ్వడు, తర్వాత ఎక్కడుంటే అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టుడు, తర్వాత వాళ్ళని కిడ్నాప్ చేసుడు. కిడ్నాప్ అని ఈ లంగలు అనడానికి అవకాశం లేదు అసలు. యాక్చువల్గా కిడ్నాప్లు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఆ కిడ్నాప్లు ఇప్పుడు అనే అర్హత కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు చేసింది కిడ్నాప్లే, చేయించింది కిడ్నాప్లే వాళ్ళు. కాబట్టి ఇక రకరకాలుగా ఇవన్నీ కూడా ఇబ్బందులు పెట్టేసిండ్రు. ఆల్మొగలు మాట్లాడుకుంటే ఆ మాటలు కూడా ఉన్నారు ఈ లంగలు. కాబట్టి అదంతా కూడా నడుస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే అందులో ఫస్ట్ బలయ్యేవారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలే బలవుతున్నారు. అది చూడాలి. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.